ఈమెతోని 110 మంది అవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది మీకు? మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు 109 మంది ఇంతకుముందు చనిపోయినరు. ఇప్పుడు ఈమెతో కలిపి 110 మంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నారు, మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. లేదు కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ కేసీఆర్ గారు పెట్టిన గురుకులలో చదువుకుంటున్న ఈ పేద పిల్లల మీద, వీళ్ళ మీద తీర్చుకుంటే నీకు వచ్చేదేంటిది? నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎట్టు పరిస్థితులలో ఆ ప్రిన్సిపలు, ఆ టీచర్లు, ఆ వార్డను 100కు 100% సస్పెండ్ చేయాలి. ఆ అమ్మాయికి ₹1 ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలా మంత్రి గారి నియోజకవర్గం అయితే ఇప్పటిదాకా ఒకరు కూడా స్పందించారండి గవర్నమెంట్ నుంచి? మంత్రి గారు ఏమైనా నిద్రపోతుర్రా? రోజు వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని పైసల వసూళ్ళకి ఒకందొకడు తుపాకీలు పెట్టుకుంటావు. వీడు ఇన్ని పైసలు అడిగిండు, వాడు అన్ని పైసలు అడిగిండు, తుపాకీలు పెట్టుకొని సీఎం ఏమో, ఒక మంత్రి గారి కూతురేమో సీఎం గారు తుపాకీ పంపించిరని ఒకటి చెప్తాడు, మంత్రి గారు ఓఎస్డీ తుపాకీ పెట్టినని సీఎం మనిషి ఇంకోటి చెప్తాడు. ఈ తుపాకీలు పెట్టుకొని పైసలు పంచుకునే టైం ఉంది. కానీ ఇట్లాంటి పేద విద్యార్థులు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్న నేను తీసుకుపోయి డెడ్ బాడీ తీసుకొని రోడ్డు మీద పండుకొని ధర్నా చేసే వరకు కూడా సొయ్యలేదు ప్రభుత్వానికి. ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు అష్యూరెన్స్ ఇస్తే అక్కడి నుంచి తీసుకొని పోయి మా పార్టీ పక్షాల నుంచి మా వంతు సాయం చేసి వచ్చినాం. సొయ్యున్న మనుషులా మీరు? అసలు ఏ విధంగా పిల్లలు ఏడుస్తుర్రో ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిస్తాండి ప్లీజ్. ఈ వీడియో చూడాలి మీరు, ఈ వీడియో కూడా మీరు దీంట్లో చూపించాలి. అసలు ఎంత బాధాకరం అంటే అసలు మామూలు బాధ కాదు ఇది. ఈ బాధ పగోని కూడా రావద్దు, అంత దారుణంగా ఉంది ఇది. అసలు ఒక్కసారి వీడియో చూడండి అండి. పిల్లలు ఇదా పేద పిల్లలు ఈ విధంగా ఒక్క నిమిషం ఇది చూడొచ్చు మీరు ఏ విధంగా ఏడుస్తురు. ఇది దేనికి ఏడుస్తురు? అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతున్నారు. అంబులెన్సులు లేవా? ఆడ నుంచి హుజరాబాద్ నుంచి వంగరాకి ఎన్ని హార్డ్లీ 6-7 కిలోమీటర్స్ ఉంటుంది. అంబులెన్స్ పిలిస్తే రాదా? దగ్గర మండలం సంబంధించి భీమదేవరపల్లిలో ఉన్న అంబులెన్స్ పిలిస్తే రాదా? ఏందండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కొందరు పనికిరాని చిల్లర వాళ్ళు, ఈ కాంగ్రెస్ బీజేపీ చిల్లర వాళ్ళు కొందరు మాట్లాడి ట్రోల్స్లు చేసి కామెంట్లు పెడతారు. సిగ్గులేవు మీకు కొంచెం కూడా? బిడ్డ జాగ్రత్తగా ఉండ్రి. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేసుకుంటా, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తాట తీస్తాం, తోలు తీస్తాం. బిడ్డ ఏమనుకుంటున్నావు? నిన్న పోయింది రాజకీయాల కోసం కాదు, ఇలా ఎలక్షన్లు లేవు, ఓట్లు లేవు, మానవత్వంతో పోయినాం. ఆ పేద కుటుంబానికి అండగా ఉండాలని పోయినాం. ఆ పేద రైతుకి, తిరుపతి గారికి, వారి తల్లి మమత గారికి అండగా ఉండాలని, ఇలా వర్షిత వారి తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇలా పోయి గట్టిగా నిలుస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కారం, మీలక చిల్లర పనులు మేము చేయం. ఎట్టు పరిస్థితిలో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే. మీరు గిట్ల వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున బృందాలను తీసుకొని ఆడికి వస్తాము. ఆ స్కూల్ ముంగట ధర్నా చేస్తాము. ఊకునే ప్రసక్తి లేదు. ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు ఊకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు గురుకులాల మీద మొత్తం కూడా గౌరవనీయులు పెద్దలు మీకు డీటెయిల్గా ఏ విధంగా నడుస్తుంది, ఎంత దారుణంగా నడుస్తుంది, ఏమేమి చేస్తుర్రు. ఇంకొక విషయం కూడా నేను మర్చిపోయినా, మా హుజరాబాద్లో సైదాపూర్ స్కూల్లో ఎలుకలు గరిస్తాయి అని తీసుకుపోయి చూపించిన. కనీసం ఆ ప్రిన్సిపల్ క్యా అవుతా, మంత్రి నా దోస్తు, ముఖ్యమంత్రి నా దోస్తు, ఏం చేస్తుంది ఏం కాదు పోర్రి గిదా. ఎలుకలు గరిచినాయి హుజరాబాద్ సైదాపూర్ స్కూల్లో, హుజరాబాద్ మండలంలో. సైదాపూర్ కూడా ఆ స్కూల్ సంబంధించి మంత్రి గారి కాన్స్టిట్యున్సీదే, నా కాన్స్టిట్యున్సీలో జస్ట్ అది పెట్టింది. ఎలుకలు గరిస్తే కూడా ఎందుకు సస్పెండ్ చేయాలి? ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? భోజనాలకు పోతే మొత్తం దాంట్లో పురుగులు ఉంటున్నాయి.
ఏం చేస్తున్నారు అన్నట్టు. అంటే మరి వీళ్ళ దగ్గర కూడా మరి నాకు తెలియదు, ఈ ప్రిన్సిపల్ల దగ్గర టీచర్ల దగ్గర కూడా రేవంత్ రెడ్డి ఏమైనా మామూలు తీసుకుంటున్నట్టు పిల్లల దానికి పంపించిన సిగ్గుండాలని చెప్పని కన్నా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.